హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 15th మరియు 16th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. బొగ్గు వాయువీకరణ అంటే కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. చమురు దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించి మనము క్లీన్ ఎనర్జీ వైపు ముందుకు వెళ్ళడానికి ఇటీవల కేంద్ర కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోల్ గ్యాసిఫికేషన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కొంత బడ్జెట్ను అలాట్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మనము కోల్ గ్యాసిఫికేషన్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము డీటెయిల్డ్గా. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది బొగ్గును ఆక్సిజన్, నీటి ఆవిరి మరియు నియంత్రిత పరిమాణంలో గాలితో చర్య జరిపి సింథటిక్ గ్యాస్గా మార్చే ప్రక్రియ. ఇక్కడ చూడండి, కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి? కంట్రోల్డ్ ఆక్సిజన్ అండ్ స్టీమ్లో కోల్డ్ పార్టికల్స్ని మనము సింథటిక్ గ్యాస్గా మారుస్తాము. ఇక్కడ టెంపరేచర్స్ అరౌండ్ 700 degrees to 1600 degrees హై టెంపరేచర్ మరియు హై ప్రెజర్స్ అనేవి ఉంటాయి. సో దీనినే మనము గ్యాసిఫికేషన్ ప్రక్రియ అంటాము. మన ఫస్ట్ స్టేట్మెంట్ అదే కదండి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి. బొగ్గు వాయువుగా మార్చే ప్రక్రియ అంటే ఈ కోల్ గ్యాసిఫికేషన్ అనేది కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను పూర్తిగా తొలగిస్తుంది. ఇది ఎగ్జాజరేటెడ్ అండి. పూర్తిగా తొలగించడం అనేది సాధ్యం కాదు. అందుకే మనము ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది వాతావరణంలోకి విడుదల కాకుండా కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ ద్వారా దీనిని మనము కంట్రోల్ చేయవచ్చు. దో ట్రెడిషనల్ బర్నింగ్తో పోలిస్తే చాలా మినిమల్ కార్బన్ ఎమిషన్స్ అనేవి ఈ కోల్ గ్యాసిఫికేషన్లో ఉంటాయి. కానీ ఈ కొద్ది మోతాదులో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని కూడా కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీతో మనము వాతావరణంలోకి విడుదల కాకుండా కంట్రోల్ చేయవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది అండి. మన ఆన్సర్ ఏమవుతుంది? స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ 2 రాంగ్. ఆన్సర్ ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సిఈసి, ఈసీల ఎంపికలో తటస్థులుండాలి, సిజేఐ కాకుంటే మరెవరైనా. కార్యనిర్వాహక వ్యవస్థ వీటితోనే కలవరం. ఎన్నికల సంఘం నియామక చట్టం వివాదంపై విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇటీవలి కాలంలో మోస్ట్ కాంట్రవర్షియల్ పోస్టుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క నియామకాలు జరుగుతూ ఉన్నాయండి. అలానే మొట్టమొదటిసారిగా భారత ప్రధాన ఎన్నికల అధికారి సిఈసి జ్ఞానేష్ కుమార్ గారి మీద అభిశంసన ప్రక్రియకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అది తర్వాత తిరస్కరణకు గురి అయింది. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు 2023లో కొన్ని కీలక గైడ్లైన్స్ను జారీ చేసి చట్టాన్ని తీసుకురమ్మంటే ప్రభుత్వం అందులో కొన్ని మార్పులను చేసి ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. సో ఇప్పుడు ఈ చట్టం మీద దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొంత కీలక వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు అండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాం. ముందుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 యొక్క కీ ప్రొవిజన్స్ అనేది చూద్దాము అండి. 2023లో ఈ చట్టం పార్లమెంటులో పాస్ అయింది అండ్ 2024 జనవరి 2వ తారీఖు నుంచి అమలులోకి వచ్చింది. ఇది 1991 చట్టాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క సెలక్షన్, కండిషన్స్ అండ్ రిమూవల్ ప్రక్రియను ఇది మనకి చట్టబద్ధంగా తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీటి గురించి వివరిస్తుంది. సో ఇప్పుడు ఈ చట్టానికి సంబంధించి కీ ప్రొవిజన్స్ చూడండి. సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామకానికి సంబంధించి 3 సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. ఈ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు మరియు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ సభ్యునిగా ఉంటారు అండ్ ప్రైమ్ మినిస్టర్ చే నామినేట్ చేయబడిన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ సభ్యుడిగా ఉంటారు. ఈ సెలక్షన్ కమిటీ సిఈసి మరియు అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామకానికి సంబంధించిన రికమెండేషన్ ప్రెసిడెంట్కి పంపుతుంది. ఈ సెలక్షన్ కమిటీ కంటే ముందుగా సెర్చ్ కమిటీ అనేది ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీ క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కొన్ని నేమ్స్ను, ప్యానెల్ ఆఫ్ నేమ్స్ను సెలక్షన్ కమిటీకి పంపించడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఈ సెలక్షన్ కమిటీ ప్యానెల్ ఆఫ్ నేమ్స్ నుంచి ఒక పేరుని ఎంపిక చేసుకుని అపాయింట్మెంట్ కొరకు ప్రెసిడెంట్కి రికమెండ్ చేయడం జరుగుతుంది.
ఎలిజిబిలిటీ అండ్ టెన్యూర్ మనం చూస్తే సెక్రటరీ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. అలానే 6 సంవత్సరాల పాటు పదవీ కాలం లేదా 65 సంవత్సరాలు ఏజ్ వచ్చే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. అలానే రీఅపాయింట్మెంట్ ఈజ్ నాట్ అలౌడ్, అంటే పునర్నియామకానికి సంబంధించి వీళ్ళకి అవకాశం ఉండదు. పదవీ కాలం పూర్తయిన తర్వాత పదవి నుండి వైదొలుగుతారు అండ్ పునర్నియామకానికి అవకాశం లేదు. అలానే శాలరీ అండ్ సర్వీస్ కండిషన్స్ విషయానికి వస్తే వీళ్ళు క్యాబినెట్ సెక్రటరీకి సమానమైన శాలరీ మరియు సర్వీస్ కండిషన్స్ పొందుతారు ఈ కొత్త చట్టం ప్రకారం. అయితే ఇది వరకు ఈ చట్టం రాకముందు సుప్రీంకోర్టు జడ్జికి సమానమైన సర్వీస్ కండిషన్స్ ఉండేవి. అయితే నూతన చట్టంలో వాటిని క్యాబినెట్ సెక్రటరీ యొక్క కండిషన్స్తో రీప్లేస్ చేశారు. ఇక రిమూవల్ ప్రాసెస్కి సంబంధించి చూస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ ప్రక్రియ అనేది సుప్రీంకోర్టు జడ్జి యొక్క రిమూవల్ ప్రాసెస్ లాగే ఉంటుందండి. ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జ్ఞానేష్ కుమార్ గారి మీద అభిశంసన నోటీసును జారీ చేశారు కాబట్టి. సేమ్ సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు జడ్జి యొక్క తొలగింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే రిమూవల్ ప్రాసెస్ చూడవచ్చు. అండ్ ఈ రిమూవల్ ప్రాసెస్ అనేది ఈ ఇయర్ ఇంపార్టెంట్, ఎందుకంటే 2 కండిషన్స్లో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ గారి కేసు మరియు సిఈసి జ్ఞానేష్ కుమార్ గారి కేసు. సో 2 కేసెస్లో ఇది మనకి న్యూస్లో ఉంది. అలానే ఎలక్షన్ కమిషనర్స్ యొక్క తొలగింపు మనం చూస్తే రిమూవ్డ్ అపాన్ రికమెండేషన్ బై సిఈసి. సిఈసి యొక్క రికమెండేషన్ ఆధారంగా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని తొలగించవచ్చు. ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగించడం జరుగుతుంది. అండ్ ఈ చట్టానికి సంబంధించిన కాంట్రవర్సీస్ చూడండి. ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ అనేది ప్రధానంగా చూడవచ్చు అండి. సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రితో పాటు ఒక క్యాబినెట్ మినిస్టర్ సభ్యుడిగా ఉంటారు, అంటే అక్కడే మెజారిటీ 2 అయింది. మరొక సభ్యుడిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ ఉంటారు. సో ఒకవేళ ఇద్దరి మధ్య విభేదం వచ్చినా కూడా మెజారిటీ ఇక్కడ ప్రభుత్వం చేతిలోనే ఉంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఎక్కువగా ఉంది. ఇక జ్యుడిషియరీ రోల్ని కూడా తొలగించడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ఏం చెప్పారండి ఈ విషయంలో? ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి ఇంకొక సభ్యుడిగా అని చెప్పారు. కానీ 2023 చట్టంలో ఏం చేశారు? ఈ సిజేఐని తొలగించి క్యాబినెట్ మినిస్టర్ని ఇందులో సభ్యుడిగా చేశారు. సో దీని వలన ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ పెరిగింది అండ్ జ్యుడిషియరీ రోల్ అనేది పూర్తిగా తొలగించబడింది. అందువల్లనే ఇప్పుడు ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ ప్రక్రియ జరుగుతూ ఉంది అండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలన్నదే రాజ్యాంగ మౌలిక నిర్మాణ సూత్రమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఇందులో ప్రధానంగా మనం చూడవచ్చు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుంటే మరియు స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించకుంటే ఆ ఆశయం నెరవేరుతుందనే భరోసా లభించదు అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 2023 చట్టాన్ని సవాలు చేస్తూ సిఈసి మరియు ఈసీల ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభ విపక్ష నేతతో పాటు 3వ సభ్యుడిగా కేంద్ర మంత్రిని చేర్చడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. గతంలో 5 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిన ప్రకారం ఈ ఎంపిక కమిటీ సభ్యులలో కేంద్ర మంత్రి స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలి, కానీ కేంద్రం ఆ సూచనను పాటించకపోవడం ఎన్నికల సంఘం స్వతంత్రతను, తటస్థతను దెబ్బతీస్తుందని పిటిషనర్లు ఆరోపించారు. అయితే దీనికి అటార్నీ జనరల్ స్పందిస్తూ 5 న్యాయమూర్తుల ధర్మాసనం సూచించిన తాత్కాలిక ఏర్పాటును పాటించాల్సిన బాధ్యత పార్లమెంటుకు లేదు అని వాదించారు. చట్టం చేసే అధికారం పూర్తిగా పార్లమెంటుకే ఉంటుంది అని అన్నారు. అలానే శాసన నిర్మాణ వ్యవస్థ అధికారాలలో న్యాయస్థానం జోక్యం తగదు అని నొక్కి చెప్పారు. జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఇవన్నీ మనము క్లాసెస్లో చెప్పుకున్నామండి ఇంతకుముందే. అయితే ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీలో 3వ తటస్థ వ్యక్తి ఉన్నారు అనేంత స్థాయిలో విశ్వాసం కల్పించాలి. అది కేంద్ర మంత్రి ఎందుకు అవ్వాలి అని ధర్మాసనం ప్రశ్నించింది. సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్న సిజిఐ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీలో ఎందుకు ఉండరు అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రధాని ఒకరిని ఎంపిక చేసి లోక్సభ విపక్ష నేత మరొకరిని ఎంపిక చేసినప్పుడు కేబినెట్ మినిస్టర్ విపక్ష నేతను సమర్థించరు కదా, తద్వారా ఇది వీటో అధికారంలాగా అవుతుంది అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలానే పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉంది, కానీ అంతిమ నిర్ణేత మాత్రం సుప్రీంకోర్టేనని జస్టిస్ దీపాంకర్ దత్తా పేర్కొన్నారు. సో ఇది
సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023కి సంబంధించి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించిన అప్డేట్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భోజ్సాలా కాంప్లెక్స్ సరస్వతి ఆలయమే మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు. ఈ ఆర్టికల్ భోజ్సాలా కాంప్లెక్స్ కమల్ మౌలా మసీదు వివాదంపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న ఈ భోజ్సాలా కాంప్లెక్స్ హిందువుల వాగ్దేవి అంటే సరస్వతీదేవి ఆలయానికి చెందుతుంది అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ ఆలయ నిర్వహణ మరియు పాలనపై కేంద్రం మరియు పురావస్తు శాఖ నిర్ణయం తీసుకోవాలి అని ధర్మాసనం ఆదేశించింది. ఈ స్థలంలో ఏళ్లపాటు సంస్కృత విద్యా బోధనా కేంద్రం సరస్వతీదేవి ఆలయం కొనసాగినట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వేలో తేలింది అని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజపుత్తులకు చెందిన పరమార్ వంశ భోజరాజు పాలనతో ఈ స్థలానికి సంబంధం ఉన్నట్లు చారిత్రక ఆనవాళ్లు రుజువు చేస్తున్నాయని పేర్కొంది. అలానే ప్రస్తుతం ఈ స్థలంలో ఉన్న కమల్ మౌలా మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి అని ముస్లిం వర్గాలకు హైకోర్టు సూచించింది. ఈ భోజ్సాలాకి సంబంధించి మేజర్ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడి కట్టడాన్ని హిందువులు సరస్వతీదేవి ఆలయంగాను మరియు ముస్లింలు కమల్ మౌలా మసీదుగాను పరిగణిస్తున్నారు. 2003 నాటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం ప్రకారం హిందువులు మంగళవారాలలో మరియు ముస్లింలు శుక్రవారాలలో ఇక్కడ ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ఈ భోజ్సాలా కాంప్లెక్స్కి సంబంధించిన హిస్టారికల్ టైమ్ లైన్ చూడండి. మేజర్ హిస్టారికల్, రిలీజియస్ అండ్ ఆర్కియలాజికల్ సైట్గా దీనిని భావిస్తారు. ఫౌండెడ్ బై రాజా భోజ్ ఆఫ్ పరమార డైనాసిటీ. క్రీస్తు శకం 1034లో పరమార చక్రవర్తి భోజరాజు దీనిని స్థాపించారు. ఇది ఒక గురుకులం లాగా స్థాపించబడింది అండి. ఎస్టాబ్లిష్డ్ యాజ్ సరస్వతి సదన్, సంస్కృత మరియు వేద గురుకులంగా దీనిని స్థాపించారు. మరియు గాడెస్ వాగ్దేవి సరస్వతీదేవి ఆలయం కూడా ఈ ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. అండ్ మేజర్ వ్యాండలిజం మనం చూస్తే 1305లో మిలిటరీ ఇన్వేజన్ ఆఫ్ మాల్వా బై అలావుద్దీన్ ఖిల్జీ, ఢిల్లీ సుల్తానుల కాలంలో అలావుద్దీన్ ఖిల్జీ దీనిని ధ్వంసం చేయడం జరిగింది. తదుపరి 1401 నుంచి 1514 మధ్య ఇక్కడ అనేక మార్పులు జరిగాయి. అప్పటి లోకల్ ముస్లిం రూలర్స్ దిలావర్ ఖాన్ గౌరీ మరియు మహమ్మద్ షా ఖిల్జీ ఈ టెంపుల్ రూన్స్ ఏవైతే ధ్వంసమై ఉన్నాయో వాటి మీద హైపోస్టైల్ మాస్క్ని, ఒక మసీదుని నిర్మించారు. అలానే సూఫీ సాధువు కమల్ అల్ దిన్ సమాధిని కూడా ఈ ప్రాంతంలో నిర్మించారు. అందుకే ఇది కమల్ మౌలా మాస్క్ అని కూడా పరిగణిస్తున్నారు. ఇక 1904 ప్రాంతంలో మనం చూస్తే ఫార్మల్లీ డిక్లేర్డ్ ఏ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అండర్ బ్రిటిష్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్. తదుపరి స్వాతంత్ర్యానంతరం ఇక్కడ కమ్యూనల్ ఫ్రిక్షన్ అనేది ఇరు వర్గాల మధ్య, అటు హిందువులు మరియు ముస్లింల మధ్య ఈ ప్రాంతం గురించి కొంత ఘర్షణ ఏర్పడింది. ఆ తర్వాత 2003 ఏఎస్ఐ ఒప్పందం ప్రకారం మనం ఇందాక చెప్పుకున్నాము, మంగళవారాలు హిందువులు మరియు శుక్రవారాలు ముస్లింలు ఇక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ ఇప్పుడు 2026 జ్యుడిషియల్ రెజల్యూషన్ ప్రకారం ఈ ప్రాంతం హిందువులకే చెందుతుంది అని, ముస్లింలకు మసీదు నిర్మాణం కొరకు ప్రత్యామ్నాయంగా వేరొక ప్రాంతంలో స్థలం ఇవ్వడానికి ప్రభుత్వాన్ని కోరాలి అని హైకోర్టు తీర్పునివ్వడం చూడవచ్చు. ఈ తీర్పుకి సంబంధించి మనము చూస్తే డిస్ప్యూటెడ్ సైట్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఏ హిందూ టెంపుల్ అండ్ ఎక్స్క్లూజివ్ వర్షిప్ రైట్స్ హిందూ కమ్యూనిటీకి గ్రాంట్ చేయడం జరిగింది. అలానే ఇరు వర్గాలకు షేర్డ్ ప్రేయర్ అరేంజ్మెంట్స్ ఇస్తూ 2003 ఏఎస్ఏ సర్క్యులర్ ఇచ్చిన ఆదేశాలను క్వాష్ చేయడం జరిగింది. ఇందాక చెప్పుకున్నాము మంగళవారం హిందువులకు మరియు శుక్రవారం ముస్లింలకు అని, సో దానిని కూడా రద్దు చేశారు. అండ్ రిపాట్రియేషన్ ఆఫ్ వాగ్దేవి ఐడల్, ఈ ఆలయంలోని గాడెస్ సరస్వతి వాగ్దేవి ఐడల్ని బ్రిటిష్ పీరియడ్లో లండన్ మ్యూజియానికి తరలించారు. డిప్లొమాటిక్ రూట్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆ ఐడల్ని, ఆ విగ్రహాన్ని తిరిగి భారతదేశానికి రప్పించాల్సిందిగా కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలానే ముస్లింలకు ఆల్టర్నేటివ్ మాస్క్ ల్యాండ్, మసీదు నిర్మాణం కొరకు ప్రత్యామ్నాయ ల్యాండ్ని కూడా కేటాయించాలి అని తీర్పులో వెలువరించింది. అండ్ దీనికి సంబంధించిన ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అండ్ ఏఎస్ఐ సర్వే గురించి మనం చూస్తే ముస్లిం పాలనలో ఈ మాస్కుల నిర్మాణం కొరకు ఉపయోగించిన మెటీరియల్ అంతకు ముందు డిస్ట్రాయ్ చేయబడిన ఆలయానికి సంబంధించిన మెటీరియల్ ఒకటేనని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన యొక్క నివేదికలో వెల్లడించింది.
అదేవిధంగా ఈ ప్రాంతంలో చేపట్టిన తవ్వకాలలో సుమారు 1710 చారిత్రకమైన అవశేషాలు రెలిక్స్ మరియు 39 బ్రోకెన్ ఐడల్స్ ధ్వంసమైన విగ్రహాలు లభించాయని తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా హిందూ ఐకోనోగ్రఫీ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అని గణేష, శివ, విష్ణు, నరసింహ, హనుమాన్ అండ్ అదర్ హిందూ డైటీస్ యొక్క ధ్వంసం చేయబడిన ఆనవాళ్లు ఈ గోడలు పిల్లర్స్ మీద ఉన్నాయని ఏఎస్ఏ తన నివేదికలో పేర్కొంది. అలానే మోర్ దాన్ 150 సాంస్క్రిట్ అండ్ ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు కూడా ఇక్కడ ఐడెంటిఫై అయ్యాయని, అలాంగ్ సైడ్ లేటర్ అరబిక్ అండ్ పెర్షియన్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ రీయూజ్డ్ స్టోన్స్. ముందుగా పాత కాలంలో ఉన్న సాంస్క్రిట్ మరియు ప్రాకృత్ శాసనాల మీద తరువాతి కాలంలో పర్షియన్ మరియు అరబిక్ శాసనాలు ఉన్నాయని ఆర్కియలాజికల్ సర్వే తెలిపింది. తద్వారా మాస్క్ కంటే ముందు ఇక్కడ ఒక సరస్వతీదేవి ఆలయం ఉండేది అని, ఒక వేద పాఠశాల మరియు గురుకులం ఇక్కడ అభివృద్ధి చెందింది అని ఏఎస్ఏ తన నివేదికలో పేర్కొనడంతో ఈ నివేదిక ఆధారంగా భోజ్శాల కాంప్లెక్స్ సరస్వతి ఆలయమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డాలర్ విలువ రూపాయలలో 96 రూపాయలకు చేరుకుంది. సామాన్యుల నెలవారీ బడ్జెట్పై ప్రభావం పడుతుంది. అలానే అంతర్జాతీయ విద్య మరింత భారం కానుంది. రూపీ క్షీణతకు సంబంధించి డైరెక్ట్గా మనకి ఎకానమీకి సంబంధించిన టాపిక్స్లో ఉన్నాయండి. కాబట్టి బోత్ గ్రూప్ 1 అండ్ 2 రెండింటికి కూడా రూపీ డిప్రిసియేషన్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లేటెస్ట్ అప్డేట్ చూడండి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ మరింత కనిష్ట స్థాయికి చేరింది. దానికి తోడు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచడంతో రవాణా దగ్గర నుంచి అన్ని రకాల వస్తు సేవల వ్యయాలు అధికమయ్యే పరిస్థితి ఉంది. ఈ ఏడాది జనవరిలో డాలర్ విలువ 90 రూపాయలుగా ఉండగా ఇప్పుడు 96 రూపాయలకు చేరడంతో డాలర్ చెల్లింపులతో ముడిపడినవన్నీ కూడా ఆర్థిక భారం కలిగించడం ఖాయం. ఎస్పెషల్లీ దిగుమతుల మీద ఆధారపడిన ప్రతిదీ కూడా ఇప్పుడు మనకి భారమవుతుంది. నెలవారీ నిత్యావసరాల బిల్లు, రోజువారీ ప్రయాణ వ్యయాలు, అంతర్జాతీయ విద్యా ఖర్చులు మరింత అధికమవుతాయి. ఎందుకంటే మనము పెట్రోల్ డీజిల్ అనేది దిగుమతి చేసుకోవాలి. పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకోవాలి అంటే ఎక్కువ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీనివలన పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే దాని మీద ఆధారపడి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ప్రతిదీ కూడా వస్తు సేవలు పెరుగుతాయండి. అలానే అంతర్జాతీయ విద్యా ఖర్చులు కూడా మరింత అధికమవుతాయి. ఎందుకంటే మనము అక్కడ డాలర్లలో ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ డాలర్ల కోసం మనము ఎక్కువ రూపీస్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం రూపాయి మారకపు విలువ 5.5% క్షీణిస్తే నెలవారీ 50,000 బడ్జెట్తో బండి నడిపే మధ్యతరగతి కుటుంబ కొనుగోలు శక్తి 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది అనేది ఒక లెక్క. అండ్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ ఆల్ టైమ్ లోయెస్ట్ 96.14కు చేరుకుని తిరిగి 95.81 వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 6% క్షీణించింది. లాస్ట్ 6 డేస్ ట్రేడింగ్లోనే 2% తగ్గడం ఇక్కడ గమనించవచ్చు. 1947 నుంచి మనము ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ చూసినప్పుడు 1947లో 3.30గా ఉండేది. తదుపరి క్రమేపీ పెరుగుతూ 1991 నాటికి 22.71 రూపాయలకు చేరుకుంది. ఇక 2012 నాటికి 53.44 అండ్ 2014 నాటికి 62.33 అండ్ క్రమేపీ పెరుగుతూ 2025 90.21 రూపాయలుగా ఉండగా 2026లో లోయెస్ట్ 96.14కు చేరుకుంది. అయితే రూపాయి ఈ విధంగా పతనం అవడానికి గల కారణాలేంటి? డాలర్ బలోపేతం అనేది, అంటే రూపాయి క్షీణత కంటే కూడా అంతర్జాతీయంగా డాలర్కి ఉన్న డిమాండ్ కారణంగా డాలర్ బలోపేతం ప్రధానంగా చూడవచ్చు. దీంతో రూపాయి సహా ఇతర కరెన్సీ విలువలు పతనమవుతున్నాయి. అందువల్లనే ఇటీవల డీడాలరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది. అయితే ఇది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుంది. అలానే రెండవది ముడి చమురుల ధరలు పెరగడం కూడా రూపాయి క్షీణతకు దారితీస్తుంది. మన అవసరాలలో మనము 85% చమురు దిగుమతుల మీదనే ఆధారపడ్డాం కాబట్టి, అండ్ ఈ దిగుమతుల కొరకు డాలర్లలో ఎక్కువ చెల్లింపులు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి రూపాయి బలహీనమవుతుంది. ఇక మూడవది పెరిగిన వాణిజ్య లోటు. వాణిజ్య లోటు ఏప్రిల్లో 3 నెలల గరిష్టానికి 28.38 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది రూపాయి మీద మరింత ఒత్తిడిని పెంచుతుంది.
అలానే నాలుగవది విదేశీ మదుపర్ల అమ్మకాలకు సంబంధించి. సో మన ఈక్విటీ మార్కెట్లలో విదేశీ మదుపర్లు తమ యొక్క పెట్టుబడులను ఉపసంహరించుకుని అమ్మకాలు జరిపి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే విదేశీ మదుపర్లు సుమారు 2.61 లక్షల కోట్ల అమ్మకాలు జరపడం వలన డాలర్కు గిరాకీ పెరిగింది. అంతే కదా, ఆ పెట్టుబడులకు మనము డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ డాలర్ డిమాండ్ అనేది పెరుగుతుంది ఇక్కడ. ఇక ఐదవది బాండ్ ప్రతిఫలాలు పెరగడం. అమెరికాలో 10 ఏళ్ల బాండ్లపై ప్రతిఫలం ఏడాది గరిష్టమైన 4.5% చేరింది. బాండ్ రిటర్న్స్ అనేవి పెరగడంతో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అమెరికన్ మార్కెట్లలో పెట్టడానికి మదుపర్లు ఏం చేస్తున్నారు, ఇన్వెస్టర్స్ ఇక్కడ మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని ఉపసంహరించుకుని ఆ మొత్తాన్ని అమెరికన్ మార్కెట్లలో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీని వలన కూడా డాలర్ డిమాండ్ పెరుగుతుంది, రూపీ వాల్యూ క్షీణిస్తుంది. ఇక ఆరవది వృద్ధి రేటు అంచనాలు తగ్గడం. దాదాపుగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలన్నీ కూడా దేశం యొక్క వృద్ధి రేటు అంచనాలను దాదాపు 1% వరకు తగ్గించడం వలన విదేశీ పెట్టుబడిదారులు కొంత ఆలోచిస్తూ ఉన్నారు పెట్టుబడుల విషయంలో. సో ఇది కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. ఇక అధిక ద్రవ్యోల్బణం కూడా ఒక కారణంగా చూడవచ్చండి. ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం అంటే హోల్సేల్ ప్రైసెస్లో 42 నెలల గరిష్టానికి 8.3% హోల్సేల్ ఇన్ఫ్లేషన్ చేరుకుంది. దీంతో ఈ ఇన్ఫ్లేషన్ మరింత పెరగవచ్చిన అంచనాలతో రూపీ కూడా క్షీణిస్తుంది. ఇవన్నీ కూడా ఒక విషియస్ సైకిల్ అండి. ఎందుకంటే రూపాయి క్షీణత వలన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ వలన మళ్ళీ రూపాయి క్షీణత అనేది జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 7 కారణాలు మనకి ఇంపార్టెంట్ అండి. అప్పటికి అప్డేటెడ్ కంటెంట్ని మనము రెడీ చేసుకుని ఈ 7 కారణాలు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వన్యప్రాణులకు యమపాసంగా ప్లాస్టిక్. భూ సముద్ర చరజీవులలో 20 నుంచి 25% మరణాలకు ఇదే కారణం. 800 కంటే ఎక్కువ వన్యప్రాణి జాతులపై తీవ్ర దుష్ప్రభావం, ఏటా పెరుగుతున్న ముప్పు. ఈ ఆర్టికల్ ప్లాస్టిక్ పొల్యూషన్ వలన జీవరాశి ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటుంది అనేది వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. మనకి ఈ ప్లాస్టిక్ క్రైసిస్ అనేది ఒక గ్లోబల్ క్రైసిస్గా మారుతుంది. భూచర జీవులలో ఎక్కువగా ఆవులు, గేదెలు అక్కడ ప్లాస్టిక్ కవర్లలో కలిపి పాడేసిన ఆహార పదార్థాలను ఇవి తినడం వలన ఎక్కువ ప్లాస్టిక్ వాటి శరీరంలోకి చేరుతుంది. అనేక ఎగ్జాంపుల్స్ పట్టణ ప్రాంతాలలో మనము ఏ ఆవు లేదా గేదె ఇటువంటి వాటిని చూసినా మనకి ఎక్కువ కడుపు ఉబ్బిపోయి ప్లాస్టిక్తో నిండిపోయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రతి నిత్యము ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. ఇటీవల కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఒక ఆవు కడుపులో నుంచి 100 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఆపరేషన్ చేసి బయటకు తీయడం జరిగింది. అలానే ఇటీవలి ఒక ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ అనారోగ్యంతో చనిపోతే పోస్ట్ మార్టంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తినడమే కారణమని నిర్ధారించారు. సో ఈ విధంగా ప్లాస్టిక్ అనేది భూచర జీవులలో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో అనేది తెలుస్తుంది. ఇక మెరైన్ లైఫ్ అయితే మరింత తీవ్ర ప్రభావానికి గురి అవుతుంది అండి. ఇక్కడ ప్రధానంగా ఈ ప్లాస్టిక్ కవర్స్ని జెల్లీ ఫిష్లుగా ఈ మెరైన్ జీవులు భావిస్తూ ఉంటాయి. సో ఈ జలచరాలు వాటిని తినడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్లాస్టిక్ అంతా కూడా వాటి బాడీస్లోకి చేరుతుంది. ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం కొన్ని ప్రాంతాలలో 100% సముద్ర తాబేళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారీ తిమింగలాలు, భారీ చేపలు చనిపోయి సముద్ర తీరాలకి కొట్టుకు వస్తూ ఉంటే వాటిని పరీక్షిస్తుంటే వాటి కడుపులో ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేది అవశేషాలు దొరుకుతున్నాయి. ఈవెన్ చిన్న ఫిషెస్లో కూడా స్మాల్ మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చేపలలో ఎప్పుడైతే మైక్రో ప్లాస్టిక్ ఉంటుందో ఆటోమేటిక్గా చిన్న చేపలే ఫుడ్ చైన్కి బేస్గా ఉంటాయి కాబట్టి ఈ ఫుడ్ చైన్ మొత్తం కూడా ప్లాస్టిక్తో కలుషితం అవుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది లాంగ్ టర్మ్ బయోలాజికల్ కాన్సిక్వెన్సెస్ని మనకి చూపిస్తుంది అండి. ఎస్పెషల్లీ పక్షులు వంటి వాటిలో వాటి యొక్క రెస్పిరేటరీ ట్రాక్స్లో ఈ ప్లాస్టిక్ అనేది చిక్కుకుపోయి మరణిస్తూ ఉన్నాయి. ఇక చాలా జీవులలో ఈ ప్లాస్టిక్ వలన రీప్రొడక్టివ్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్కి ఇది కారణమయ్యి యానిమల్స్ ఇన్ఫెర్టిలిటీకి గురి అవుతున్నాయి. అండ్ తరువాత జనరేషన్స్ ఇవి తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఫుడ్ వెబ్, ఫుడ్ చైన్లోకి ఈ ప్లాస్టిక్ ప్రవేశించడం వలన ఓవరాల్ ఎకోసిస్టమే కొలాప్స్ అవుతుంది. ఈ విధంగా ప్లాస్టిక్ భూతం భూ మరియు జలచర జీవుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
గణాంకాలని మనము పరిశీలిస్తే భూ మరియు సముద్రచర జీవులలో 40-50% మాత్రమే సహజంగా మరణిస్తూ ఉంటే వేట మానవ కార్యకలాపాలతో 20-30% చనిపోతూ ఉన్నాయి. కేవలం ప్లాస్టిక్ వల్లనే మిగతా 20-25% ప్రాణులు మరణిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 100% సముద్ర తాబేళ్ల శరీరాల్లో ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు ది ఓషన్ క్లీనప్ సంస్థ పరిశోధనలో తేలింది. ఇక తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాలలోని అటవీ ప్రాంతాలలో ఏనుగుల పేడను పరీక్షించగా వాటిలో ప్లాస్టిక్ కవర్లు, గాజు ముక్కలు, లోహ తెగలు కనిపించాయి. ఇక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కంటే ఎక్కువ వన్యప్రాణి జాతులు ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్నాయని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP నివేదిక వెల్లడిస్తుంది. అలానే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాలు తినడం వల్ల ఏటా వేల సంఖ్యలో మూగజీవాలు దేశంలో మృత్యువాత పడుతున్నాయి. అయితే ఈ ప్లాస్టిక్ ఎందుకు ఇటీవల కాలంలో మరింత పెరుగుతుంది అంటే మానవ కార్యకలాపాలు అటవీ ప్రాంతాలలో పెరగడం దీనికి ప్రధానంగా చెప్పవచ్చు. చాలా నగరాలు, పట్టణాలు అరణ్యాల సమీపంలో వేగంగా విస్తరిస్తూ ఉండడం, ఆయా జనావాసాలలో ఉత్పత్తి అయ్యే చెత్తా చెదారాన్ని డంప్ చేయడం, పర్యాటకులు విసిరేసే వ్యర్థాలు ఇవన్నీ అడవులలో ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమవుతున్నాయి. అలానే ఫారెస్ట్ ఫైర్స్ అయ్యే సమయంలో ఈ ప్లాస్టిక్ ఈ మంటలను మరింత తీవ్రతరం కూడా చేస్తుంది. మరింత ఎక్కువ ఏరియాకు ఈ మంటలు వ్యాప్తి చెందడానికి ఈ ప్లాస్టిక్ అనేది ఒక కారణమవుతుంది. సో ఇవన్నీ జీవరాశుల మీద ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించి అనేక సంస్థలు ఎస్పెషల్లీ UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, అలానే భారతదేశంలో ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన నివేదిక కావచ్చు, ఇవన్నీ భూ జలచరాలలో ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించిన తీవ్రతను అద్దం పడుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో UAE $5 బిలియన్ పెట్టుబడులు, ఆ దేశ అధ్యక్షుడు నహ్యాన్తో ప్రధాని మోదీ భేటీ. ఈ ఆర్టికల్ ఇటీవల 5 దేశాల విదేశీ పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్లారు. అందులో భాగంగా UAE అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇందులో వివరించడం జరిగింది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వల్పకాలిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే గణనీయ ఫలితాలు సాధించింది. ఇరు దేశాలు ఇంధన భద్రత, LPG దీర్ఘకాలిక సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలకు సంబంధించి ఒప్పందాలపై తాజాగా సంతకాలు చేశాయి. పర్యటనలో భాగంగా మోదీ UAE అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో అబుదాబిలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిగాయి. అండ్ భారత్కు LPG దీర్ఘకాలిక సరఫరాతో పాటు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందం ఎందుకు కీలకం అంటే మే 1, 2026 నుంచి UAE OPEC మరియు OPEC ప్లస్ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు స్వంత నిర్ణయాలతో తన యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడము మరియు ఎగుమతుల మీద నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి భారత్కు ఈ ఒప్పందం చాలా కలిసి వచ్చే అంశం. అలానే LPG విషయంలో UAE భారత్కు సెకండ్ లార్జెస్ట్ సప్లయర్. ఇప్పుడు మరింత దీర్ఘకాలిక ఒప్పందం ఇందులో కుదుర్చుకోవడం జరిగింది. అలానే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వులలో UAE భాగస్వామ్యం 3 కోట్ల బ్యారెళ్లకు పెరుగుతుంది. దానితో పాటు గుజరాత్లోని వాడినార్ వద్ద ఒక నౌక మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు UAE ప్రకటించింది. ఈ భేటీలో ప్రధాని మోదీ గారు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచాన్ని కుదిపేస్తుంది, భారత్ ఎప్పుడు చర్చలు సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తుంది, చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలి, UAEపై ఇరాన్ దాడులు ఆమోదయోగ్యం కాదు అని పేర్కొన్నారు. సో ఇది UAE పర్యటనలో ప్రధాని మోదీ మరియు UAE అధ్యక్షుడు నహ్యాన్ భేటీకి సంబంధించిన కీలక అంశాలు అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ముగిసిన బ్రిక్స్ సదస్సు, పశ్చిమాసియాపై భిన్నాభిప్రాయాలు, సంయుక్త ప్రకటన లేకుండానే సమావేశం ముగియడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. ఇటీవల న్యూఢిల్లీలో
బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ఎటువంటి సంయుక్త ప్రకటన లేకుండానే ఈ సదస్సు ముగియడం జరిగింది. ఇరాన్ యుద్ధంతో పాటు విస్తృత పశ్చిమాసియా సంక్షోభంపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది. సంయుక్త ప్రకటనకు బదులు సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ నేతృత్వ హోదాలో ఒక ముగింపు ప్రకటన చేశారు. సంయుక్త ప్రకటన ఎందుకు జరగలేదు? ఇక్కడ బ్రిక్స్ యొక్క 11 ఫుల్ మెంబర్ కంట్రీస్ చూడండి. ఫౌండింగ్ మెంబర్స్ 5 దేశాలు: బ్రెజిల్, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అండ్ రష్యా. అలానే ఎక్స్పాన్షన్ మెంబర్స్ ఇటీవల 2024-26 మధ్య ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ అండ్ ఇండోనేషియా. ఈ 6 దేశాలు కూడా ఎక్స్పాన్షన్ మెంబర్స్ల ఫుల్ మెంబర్స్. మొత్తం 11 పూర్తి స్థాయి సభ్య దేశాలు ఉన్నాయి. సో ఈ 11 సభ్య దేశాలలో ఇరాన్ ఇప్పుడు అమెరికాతో వార్ నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలు అయిన సౌదీ అరేబియా మరియు యుఏఈ మీద దాడులు చేస్తుంది. ఎస్పెషల్లీ యుఏఈలో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇరాన్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ 11 దేశాల కూటమి యొక్క సంయుక్త ప్రకటన వెలువడలేదు. భారత్ మాత్రం అధ్యక్ష హోదాలో ఈ సమావేశం యొక్క ముగింపు ప్రకటనను వెలువరించింది. బ్రిక్స్ కూటమికి సంబంధించి మనము ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూడండి. 11 ఫుల్ మెంబర్స్, ఇండోనేషియా లేటెస్ట్ జాయినీగా చూడవచ్చు. ఇక 11 ఫుల్ మెంబర్స్తో పాటు పార్ట్నర్ నేషన్స్, అఫీషియల్ పార్ట్నర్ నేషన్స్ బెలారస్, బొలివియా, క్యూబా, మలేషియా, కెనడా సభ్యదేశం కాదండి, కజకిస్తాన్, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ అండ్ వియత్నాం. ఇలా 10 మెంబర్స్. టోటల్ 11 + 10 21 మెంబర్స్ ఇందులో మనం చూడవచ్చు. 2026 బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్స్ యొక్క మీటింగ్కి సంబంధించి చూస్తే మే 14-15లో న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ సదస్సును నిర్వహించారు. దీనికి అధ్యక్షుడిగా ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు అధ్యక్షత వహించారు. అండ్ అఫీషియల్ థీమ్, ఈ విదేశాంగ మంత్రుల యొక్క సమావేశానికి సంబంధించి అఫీషియల్ థీమ్ మనం చూస్తే బ్రిక్స్ ఎట్ 20 బిల్డింగ్ ఫర్ రెజైలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బ్రిక్స్ అనే 5 పదాల నుంచి ఈ థీమ్ని కూడా డెరైవ్ చేయడం మనం చూడవచ్చు అండి. అండ్ ఈ మీటింగ్ యొక్క పర్పస్ ఏంటి? సెట్ స్ట్రాటజిక్ ప్రయారిటీస్ అండ్ అలైన్ డిప్లొమాటిక్ గ్రౌండ్ వర్క్ బిఫోర్ ద 18th సమ్మిట్ ఇన్ 2026. 2026లో 18వ బ్రిక్స్ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది. దానికి సంబంధించిన ప్రయారిటీస్ని మరియు డిప్లొమాటిక్ గ్రౌండ్ వర్క్ కోసం ఈ విదేశాంగ మంత్రుల సమావేశం ఇప్పుడు నిర్వహించారు. అండ్ ఈ సమావేశంలో పశ్చిమాసియా మీద ఇక్కడ సంయుక్త ప్రకటన అయితే వెలువడలేదు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పశ్చిమాసియా సంక్షోభం మినహా ఎజెండాలోని దాదాపు 60 ఇతర అంశాలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం. ఇంధన సహకారం, ప్రజా డిజిటల్ మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, వాతావరణ మార్పు, ప్రపంచ పరిపాలక వ్యవస్థల పనితీరులో సంస్కరణలు వగైరా అంశాలపై బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. దానితో పాటు భద్రతా మండలిని విస్తరించాలి అని చర్చల సందర్భంగా విదేశాంగ మంత్రి జయశంకర్ పిలుపునిచ్చారు. సంస్కరణ జరగకుండా ఆ అంతర్జాతీయ వ్యవస్థ ప్రభావశీలంగా పనిచేయడం సాధ్యం కాదు అని, విశ్వసనీయత సాధించలేదు అని అభిప్రాయపడ్డారు. సో ఇది బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి సంబంధించిన కీ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒప్పందాలు లేవు, చైనాలో ముగిసిన ట్రంప్ పర్యటన. ఈ ఆర్టికల్ ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ యొక్క పర్యటన ముగిసింది. దీనిలో ఏ విధమైన కీలక ఒప్పందాలు లేకుండానే ఇరుపక్షాలు చర్చలను ముగించాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ట్రంప్ చైనా పర్యటన ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ముగిసింది. కీలక అంశాలలో ఏకాభిప్రాయాలు కుదిరాయని, ద్వైపాక్షిక సంబంధాల స్థిరీకరణలో కీలక పురోగతి సాధించామని చెప్పడానికి మాత్రమే అమెరికా, చైనా పరిమితమయ్యాయి. బోయింగ్ సంస్థ నుంచి 200 విమానాలను కొనుగోలు చేయడానికి బీజింగ్ సమ్మతించింది అని ట్రంప్ ప్రకటించినా దాని మీద కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. ట్రంప్ మరియు జిన్పింగ్ ఇరాన్ యుద్ధం, ద్వైపాక్షిక వాణిజ్యం సహా పలు అంశాల మీద విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపారు. తన చైనా పర్యటనను అత్యంత విజయవంతమైందిగాను మరియు మరపురానిదిగాను ట్రంప్ అభివర్ణించారు.
అలానే ఇరాన్ పని అయిపోయింది అని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడం లేదంటే విధ్వంసానికి గురవడం అనే రెండు ఐచ్ఛికాలే ఆ దేశం ముందు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఖర్గ్ దీవిని కేవలం 4 నుంచి 5 నిమిషాల్లోనే నాశనం చేయగలమని అన్నారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదరాలి అని జిన్పింగ్ ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇవి ఇటీవలి ట్రంప్ మరియు జిన్పింగ్ మధ్య భేటీకి సంబంధించిన కీలక అంశాలు. వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ముఖ్యమంత్రిగా రంగస్వామి 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్, ఇటీవల 5 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలలో లేటెస్ట్ సీఎంస్ గురించి మనం ఒకసారి చూడాలి. అలానే ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్న కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ పదవీ కాలం మరొక ఏడాది పాటు పొడిగించడం జరిగింది. మనము రీసెంట్గా చెప్పుకున్నాము సిబిఐ డైరెక్టర్ యొక్క పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సంవత్సరాల పాటు పొడిగించవచ్చు అనేది. ప్రవీణ్ సూద్ 2023 మే 25 నుంచి సిబిఐ డైరెక్టర్గా కొనసాగుతూ వస్తున్నారు. సిబిఐ డైరెక్టర్ యొక్క పదవీ కాలం మనకి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో 3 సంవత్సరాలు 1+1+1 ఇలాగా సంవత్సరానికి ఒకసారి చొప్పున 3 సంవత్సరాల పాటు టోటల్గా 5 ఇయర్స్ వరకు పదవికి అర్హత కలిగి ఉంటారు. 2025 మేతోనే ఆయన పదవీ కాలం పూర్తయిన 1 సంవత్సరం పొడిగించారు. ఇప్పుడు మరొక సంవత్సరం పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం కోసం అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలు చేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ భారత్ నిధి, ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిఎస్ఎన్ఎల్, ఏపీ ఫైబర్ నెట్ ఒప్పందం చేసుకున్నాయి. ఈ మాడిఫైడ్ భారత్ నెట్ ప్రోగ్రాంని రాష్ట్రంలో ఏపీ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అమలు చేస్తుంది. సో గ్రామీణ ప్రాంతాలలో కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ప్రోత్సహించడం కోసం అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము మరింత విస్తరించడం కోసం ఈ ఒప్పందం సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో భారతీయ రైల్వే లోగోలో రైల్వే బోర్డు కొన్ని మార్పులు చేసింది. రైల్వే శాఖకు చెందిన లోగోలో రైల్వే జోన్లకు సూచికగా ఎరుపు రంగులో నక్షత్రాలు ఉంటాయి. జూన్ 1 నుంచి 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా జోన్ అధికారికంగా అమల్లోకి రానుంది. దీంతో 18 నక్షత్రాలతో కూడిన కొత్త లోగోను రైల్వే బోర్డు విడుదల చేసింది. సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించి మనము ప్రీవియస్ వీక్లీ కరెంట్ అఫైర్స్లో డీటెయిల్గా డిస్కస్ చేసామండి. ఒకసారి ఆ టాపిక్ చూడండి. అండ్ లేటెస్ట్గా రైల్వే బోర్డు ఒక కొత్త లోగోను రిలీజ్ చేసింది. 18వ రైల్వే జోన్ అధికారికంగా అమలులోకి రానుంది కాబట్టి ఇందులో ఎరుపు రంగు నక్షత్రాలు ఉంటాయండి. సో ఈ నూతన లోగో ఇప్పుడు విడుదలైంది. ఇవి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. మాదిరి ప్రశ్నలు చూడండి. ఆస్కార్ అవార్డులు 2026లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మైకేల్ బి జోర్డాన్. సిన్నర్స్ చిత్రంలో నటనకు గాను ఆయన ఈ అవార్డు దక్కించుకున్నారు. అలానే గణిత స్థిరాంకం పై గౌరవార్థం ఏటా ఏ రోజున పై దినోత్సవాన్ని నిర్వహిస్తారు? ఆన్సర్ మార్చి 14. ఎందుకు మార్చి 14నే మనము నిర్వహిస్తాము? పై వాల్యూ మనము జనరల్గా 3.14 అని భావిస్తాం కాబట్టి మార్చి నెల 14వ తేదీన ఈ పై దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇంటర్నేషనల్ రైల్ కోచ్ ఎక్స్పో 2026 ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ చెన్నై. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో దీనిని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో ఎన్నికి పైగా గుర్తింపు పొందిన స్టార్టప్లున్నాయి? 2.12 లక్షల రికగ్నైజ్డ్ స్టార్టప్స్ ఉన్నాయండి. వీటిలో 1,00,000కు పైగా స్టార్టప్లకు మహిళా డైరెక్టర్లు లేదా భాగస్వాములు ఉండడం విశేషం. నెక్స్ట్ వన్ చూడండి. ఇటీవల దివ్యాంగుల ప్రతిభ విజయాలను వేడుకగా నిర్వహించడానికి 2026 మార్చి 13న రాష్ట్రపతి భవన్లో పర్పుల్ ఫెస్ట్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి, పర్పుల్ ఫెస్ట్ ఎందుకు నిర్వహించారు? దివ్యాంగుల ప్రతిభ విజయాలను వేడుకగా నిర్వహించడం కోసం ఈ పర్పుల్ ఫెస్ట్ని నిర్వహించారు. దీనిని సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
నెక్స్ట్ వన్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ దేశం 2026 ఫీఫా ప్రపంచ కప్ నుంచి వైదొలిగింది? ఆన్సర్ ఇరాన్. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలో ఈ ప్రెస్టీజియస్ టోర్నీని నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు అమెరికాలో జరగనున్న వేడుకలు కాబట్టి ఇరాన్ ఈ ప్రపంచ కప్ నుంచి వైదొలిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్రం తమిళనాడులోని ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పించింది? మదురై. నెక్స్ట్ వన్ చూడండి, 2026 మార్చి 18 నుంచి 30 వరకు ట్రైఫెడ్ ఆధ్వర్యంలో భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ను ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇవన్నీ కూడా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో కొన్ని అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023 ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం కోసం ఎంపిక కమిటీలో ఉండే సభ్యులు ఎవరు? సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. ఈరోజు ఈ చట్టం గురించి మనము డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.